హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎంపీఎస్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఇండియన్ సొసైటీ యొక్క పార్ట్ 2 వీడియో చూస్తున్నాము. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో పార్ట్ 1 వీడియో అనేది అప్లోడ్ చేసి ఉంది. అది చూడాలనుకుంటే ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఇండియన్ సొసైటీ అనే ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి. మనం ఈ క్వశ్చన్స్ అనేటివి ఏపీపీఎస్సి 2024లో కండక్ట్ చేసిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ నుంచి డైలీ 5 క్వశ్చన్స్ని తీసుకొని క్వశ్చన్ ఆన్సర్స్తో పాటు ఆప్షన్స్ని కూడా ఇన్ డీటెయిల్గా చూస్తున్నాము. ఇలా డిస్కస్ చేయటం వల్ల మనకి అప్కమింగ్ ఎగ్జామ్స్లలో ఏమన్నా ఆ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి రిపీట్ అయితే మిస్టేక్స్ చేయకుండా కరెక్ట్గా ఆన్సర్ చేస్తాము. దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ టు డిస్కస్ ఇన్ దిస్ వే. లేట్ చేయకుండా క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. Ravindra and Seema are husband and wife. Krishna and Madhavi are children of Ravindra Seema. Madhavi is married to Harish and Jyoti is the daughter of Madhavi Harish. Then the consanguineous kinship is between రవీంద్ర మరియు సీమ భార్యాభర్తలు. కృష్ణ మరియు మాధవీలు రవీంద్ర సీమల పిల్లలు. మాధవి హరీష్ను వివాహం చేసుకుంది మరియు జ్యోతి మాధవి హరీష్ల కుమార్తె. అప్పుడు ఏకరక్త బంధుత్వం ఎవరి మధ్య ఉంటుంది? ఆప్షన్స్: రవీంద్ర అండ్ సీమ, మాధవి అండ్ హరీష్, కృష్ణ అండ్ జ్యోతి, కృష్ణ అండ్ హరీష్. కాసేపు వెయిట్ చేసి ఈ క్వశ్చన్ని అర్థం చేసుకునే దానికి ట్రై చేయండి. దాని తర్వాత ఆన్సర్ చేయండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కృష్ణ అండ్ జ్యోతి. We will see this answer in detail. Consanguinity and affinity are fundamental sociological concepts defining kinship systems. కిన్షిప్ సిస్టమ్ని డిఫైన్ చేయడానికి కాన్సాగినిటీ అండ్ ఎఫినిటీ అనేటివి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో కాన్సాగినిటీ అంటే బ్లడ్ రిలేషన్స్ని చెప్పేది కాన్సాగినిటీ. అదే ఎఫినిటీ అంటే ఇట్ రిప్రజెంట్స్ రిలేషన్షిప్స్ ఎస్టాబ్లిష్ త్రూ మ్యారేజ్ వల్ల కలిగే బంధుత్వాన్ని మనము ఎఫినిటీ అని అంటాము. బ్లడ్ రిలేషన్స్ని మనము కాన్సాగినిటీ అనేసి అంటాము. ఇఫ్ యు సీ ద ఆన్సర్ అర్లియర్, సో ఇక్కడ ఆన్సర్ అబ్జర్వ్ చేసినట్టు అయితే కాన్సాగినియస్ కిన్షిప్ అంటే మనకి బ్లడ్ రిలేషన్ ఎవరి మధ్య ఉందో వాళ్ళే ఆన్సర్ అవుతారు. రవీంద్ర అండ్ సీమ వీళ్ళిద్దరు మ్యారీడ్ కపుల్, సో వీళ్ళు కాదు. నెక్స్ట్ మాధవి అండ్ హరీష్, వీళ్ళు కూడా మ్యారీడ్ కపుల్, వీళ్ళు కూడా కాదు. కృష్ణ అండ్ హరీష్ వచ్చేసి వీళ్ళిద్దరు కూడా దే ఆర్ నాట్ మ్యారీడ్ అండ్ దే ఆర్ నాట్ బ్లడ్ రిలేషన్. మాధవి వాళ్ళ హస్బెండ్ హరీష్, కాబట్టి ఈ ఆప్షన్ కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ కాదు. కృష్ణ అండ్ జ్యోతి వీళ్ళిద్దరూ బ్లడ్ రిలేషన్ అవుతారు కాబట్టి మనకి దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ అనేది, ఈ ఆన్సర్ అనేది బాగా అర్థమైంది కదా. మనకి ఈ ఫ్రీ పీడిఎఫ్స్ అనేవి టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. As per the recommendations of the Sachar committee, which among the following Muslim groups needs additional attention similar to that of Hindu OBCs? సచార్ కమిటీ సిఫార్సుల ప్రకారం ఈ క్రింది ఏ ముస్లిం సమూహానికి హిందూ ఓబీసీల మాదిరిగా అదనపు శ్రద్ధ అవసరం ఉంది? ఆప్షన్స్: అజ్లఫ్, అర్జల్, అష్రఫ్, షేక్ అండ్ సయ్యద్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి Ajlaf is the correct answer. We'll see this answer in detail. According to the Sachar Committee report 2006, the Muslim community in India is socially stratified into 3 groups. మనకి సచార్ కమిటీ రిపోర్ట్ అనేది 2006లో వచ్చింది. దీని ప్రకారం మన ఇండియాలో ఉండే ముస్లిమ్స్ 3 గ్రూపులుగా ఉంటారు అనేసి ఈ రిపోర్ట్ అనేది ఇచ్చిందనమాట. The committee recommended that Azlaf backward Muslims require additional attention and affirmative action similar to that provided to Hindu OBCs as they face comparable levels of socio-economic backwardness.
హిందూస్‌లో ఓబీసీస్‌కి ఎలాంటి స్పెషల్ కేర్ అనేది ఇస్తారో, స్పెషల్ అటెన్షన్ అనేది ఇస్తారో, అలానే ముస్లిమ్స్‌లోని అజ్లఫ్ అనే బ్యాక్వర్డ్ ముస్లిమ్స్‌కి కూడా అలాంటి స్పెషల్ అటెన్షన్ అనేది ఇవ్వాలి అని వాళ్ళు సచార్ కమిటీ రిపోర్ట్ అనేది చెప్పింది. సో, సచార్ కమిటీ రిపోర్ట్ ప్రకారం ముస్లిమ్స్‌ని 3 గ్రూప్స్‌గా డివైడ్ చేశారు కదా! వాళ్ళు ఎవరెవరో చూద్దాం. అష్రఫ్ అంటే దోస్ ఆఫ్ నోబుల్ డెసెంట్. అంటే ఎగ్జాంపుల్‌కి సయ్యద్, షేక్, మొఘల్, పఠాన్ ఉంటారు కదా! వీళ్ళని మనము అష్రఫ్ అని అంటాము. వీళ్ళు దే ఆర్ వెరీ గుడ్ ఇన్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ. నెక్స్ట్ అజ్లఫ్ అంటే దే ఆర్ లోలీ ఆర్ బ్యాక్వర్డ్ ముస్లిమ్స్. ఎగ్జాంపుల్ వీవర్స్, టైలర్స్, ఆయిల్ మెన్, దీస్ ఆర్ ఈక్వేటెడ్ విత్ ఓబీసీస్. మన అజ్లఫ్స్‌నే మన హిందూస్‌లో ఓబీసీస్‌గా చూస్తాము. నెక్స్ట్ అర్జల్ డిగ్రేడెడ్ ఆర్ దళిత్ ముస్లిమ్స్. దళిత్ ముస్లిమ్స్‌ని అర్జల్ అని అంటారు. ఎగ్జాంపుల్ దోస్ ఇన్ ట్రెడిషనల్ స్కావెంజింగ్ ఆక్యుపేషన్స్. ఎవరైతే స్కావెంజింగ్ ఆక్యుపేషన్స్‌లో ఉంటారో వాళ్ళని అర్జల్ అని అంటారు. దీస్ పీపుల్ ఆర్ ఈక్వేటెడ్ విత్ షెడ్యూల్డ్ క్యాస్ట్. అర్జల్స్‌ని షెడ్యూల్డ్ క్యాస్ట్‌తో సమానంగా చూస్తారు. నెక్స్ట్ క్వెషన్. In the lines of Prohibition of Employment as Manual Scavengers and their Rehabilitation Act 2013, which of the following robots can be used to end India's manual scavenging? మాన్యువల్ స్కావెంజర్ల ఉపాధి నిషేధం మరియు వారి పునరావాస చట్టం 2013 ప్రకారం ఈ క్రింది వాటిలో ఏ రోబోట్ను ఉపయోగించి భారతదేశం మాన్యువల్ స్కావెంజింగ్ ఉపాధిని నిషేధించవచ్చు? ఆప్షన్స్ కెంపా, వ్యోమిత్ర, బండికూట్, మానవ్ సుద్. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బండికూట్. బై యూజింగ్ బండికూట్ వి కెన్ ప్రొహిబిట్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజర్స్. ఈ ఆన్సర్ని మనము డీటెయిల్గా చూద్దాం. బండికూట్ అనేది జెన్రోబోటిక్ ఇన్నోవేషన్స్ వాళ్ళు డెవలప్ చేశారు. ఈ బండికూట్ని ఎందుకు డెవలప్ చేశారు అంటే రోబోటిక్ స్కావెంజర్. బండికూట్ అంటే మనకి రోబోటిక్ స్కావెంజర్ కదా, దీన్ని డిజైన్ చేయడం వల్ల ఏదైనా డేంజరస్ మ్యాన్ హోల్స్ ఆర్ సీవర్స్ని మనుషులే వెళ్ళి క్లీన్ చేస్తే వాళ్ళకి ప్రాణానికి ప్రమాదకరం కాబట్టి అలా చేయకుండా వాళ్ళు బండికూట్ అనే రోబోటిక్ స్కావెంజర్ని డిజైన్ చేయడం ద్వారా ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనము తగ్గించవచ్చు. ఇట్ వాస్ క్రియేటెడ్ టు ఎలిమినేట్ ద నీడ్ ఫర్ మాన్యువల్ స్కావెంజింగ్, అలైనింగ్ విత్ ద గోల్స్ ఆఫ్ ది Prohibition of Employment as Manual Scavengers and their Rehabilitation Act 2013. సో ఇలా చేయటం ద్వారా మనము మాన్యువల్ స్కావెంజింగ్ అనేది టోటల్గా ఎలిమినేట్ చేయొచ్చు అనేసి వాళ్ళ భావన. నెక్స్ట్ అది కాకుండా వేరే ఆప్షన్స్ ఉన్నాయి కదా, అవి కూడా రోబోట్సే. అవి ఎక్కడ యూజ్ అవుతాయో చూద్దాము. కెంపా అంటే బెంగళూరు ఎయిర్పోర్ట్ ఏఐ. బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉండే హ్యూమనాయిడ్ రోబోట్ని మనము కెంపా అంటాము. వ్యోమిత్ర అంటే ఇస్రోస్ ఫీమేల్ లుకింగ్ స్పేస్ ఫేరింగ్ హ్యూమనాయిడ్ రోబోట్. ఇస్రోలో ఉండే ఫీమేల్ హ్యూమనాయిడ్ రోబోట్ని వ్యోమిత్ర అంటాం. మానవ్ సుద్ ఏ హ్యూమనాయిడ్ రోబోట్ డెవలప్డ్ ఇన్ ఇండియా ఫర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. సో దిస్ robot is for research and education purpose. Let's see next question. In which of the following cases it is alleged that the verdict of the Supreme Court of India diluted the stringent provisions of the Scheduled Castes and Scheduled Tribes Prevention of Atrocities Act 1989? ఈ క్రింది వాటిలో ఏ కేసులో భారత సుప్రీంకోర్టు తీర్పు షెడ్యూల్స్ కులం మరియు షెడ్యూల్డ్ తెగ అట్రాసిటీల నిరోధక చట్టం 1989లోని కఠినమైన నిబంధనలను చేసిందని ఆరోపించబడింది? సో ఆప్షన్స్ చూద్దాము. కేసీ వసంత్ కుమార్ అండ్ అనదర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక, శ్రీష్ కుమార్ చౌదరి వర్సెస్ స్టేట్ ఆఫ్ త్రిపుర, ఓం ప్రకాష్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్, సుభాష్ కాశీనాథ్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. కరెక్ట్ ఆన్సర్ వచ్చి సుభాష్ కాశీనాథ్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర.
ఆన్సర్‌ని డీటెయిల్‌గా చూద్దాం. In the 2018 case of Subhash Kashinath Mahajan versus State of Maharashtra, the Supreme Court of India introduced certain safeguards to prevent the alleged misuse of the SC or ST Prevention of Atrocities Act 1989. The verdict included. సో మనకి 2018లో సుభాష్ కాశీనాథ్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అనే కేసు జరిగింది. ఈ కేసులో మనకి మెయిన్ ఏంటంటే 1989లో మనకి ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ ఎస్సీ ఆర్ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ అనేసి, ఈ యాక్ట్ ద్వారా ఎవరైతే ఎస్సీ ఆర్ ఎస్టీస్ని చిన్న చూపు చూస్తారో వాళ్ళ మీద వాళ్ళు వెళ్ళి ఎస్సీ ఆర్ ఎస్టీస్ వెళ్ళి కేసు పెడితే వాళ్ళ మీద ఎటువంటి ఎంక్వైరీ లేకుండా ఫర్దర్ ఏం ప్రాసెస్ లేకుండా డైరెక్ట్గా అరెస్ట్ చేసేవాళ్ళు. ఇలా చేయడం ద్వారా ఇలాంటి సిచ్యువేషన్స్ని కొంతమంది ఎస్సీ ఆర్ ఎస్టీస్ కావాలని చేయకపోయినప్పటికీను వాళ్ళ మీద రివెంజ్ తీసుకునేదానికి అలా అనేసి వాళ్ళ మీద కేసు వేస్తూ ఉంటే ఇది ఆ చట్టానికి విరుద్ధంగా జరుగుతుంది కదా. అందుకోసం 2018లో ఈ సుభాష్ కాశీనాథ్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర జరిగినప్పుడు మనకి సుప్రీం కోర్టు ఇలా చేయాల్సిన అవసరం లేదు, దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు, దీన్ని మనము అరెస్ట్ చేసే ముందు ఎంక్వైరీ అనేది చేయాలి, ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది ఖచ్చితంగా అవసరము అనేసి సుప్రీం కోర్టు వర్డిక్ట్ అనేది పాస్ చేసింది. See here, removal of mandatory immediate arrest. The court ruled that arrest should not be automatic and could only happen after a preliminary enquiry. ఇంతకు ముందు అయితే డైరెక్ట్ అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళే వాళ్ళు కదా, అలా కాకుండా ఈసారి కొంచెం ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది చేసి ఒకవేళ చేసినట్లు అనిపిస్తే అప్పుడు అరెస్ట్ చేయాలి అనేసి సుప్రీంకోర్టు చెప్పింది. యాంటిసిపేటరీ బెయిల్. ఇట్ అలౌడ్ ఫర్ గ్రాంటింగ్ ఆఫ్ యాంటిసిపేటరీ బెయిల్ ఇఫ్ ద కోర్ట్ ఫౌండ్ ద కంప్లైంట్ టు బి, ఒకవేళ కోర్ట్ అనేది ఇది మొత్తం అన్నెసెసరీ, ఇదేమి ఇంపార్టెంట్ కాదు, దీనికి లీగల్ ఇష్యూస్ అనేవి తీసుకునే అవసరం లేదు అనేసి అనిపించినప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఇచ్చేయచ్చు అనేసి కోర్ట్ చెప్పింది అనమాట. కానీ బట్ దిస్ బికేమ్ కాంట్రవర్షియల్ బికాస్ ద జడ్జిమెంట్ వాజ్ వైడ్లీ క్రిటిసైజ్డ్ బై యాక్టివిస్ట్స్ అండ్ ట్రైబల్ ఆర్గనైజేషన్స్. మనకి ట్రైబల్ ఆర్గనైజేషన్స్ ఇంకా కొంతమంది ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళు ఏం చేశారంటే మీరు ఎస్సీ ఆర్ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ని చాలా స్ట్రాంగ్గా ఉన్న యాక్ట్ని చాలా వీక్ చేసేసారు. ఇలా చేయటం ద్వారా క్యాస్ట్లో ఎంతో వైలెన్స్ని చూస్తారు క్యాస్ట్ వాళ్ళు, ఎస్సీ ఆర్ ఎస్టీ వాళ్ళు. దీని ద్వారా కొంతమంది మిస్యూజ్ చేస్తారేమో కానీ చాలామందికి ఇది నష్టం జరుగుతుంది అని చాలామంది వచ్చి ప్రొటెక్ట్ చేయడంతో అగైన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సో దిస్ మ్యాసివ్ nationwide protests eventually prompting the government of India to pass an amendment in parliament to overturn the Supreme Court's restrictions. సో ఇలా nationwide protest జరగటం ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసి సుప్రీం కోర్టు పెట్టిన రిస్ట్రిక్షన్ని అమెండ్ చేసేసారు. ఇట్ బికేమ్ అగైన్ ఒరిజినల్గా ఎలా అయితే ఉన్నదో 1989లో ఈ చట్టం ఎలా ఉందో అలానే అయిపోయింది. సో హోప్ యూ గైస్ మీకు అర్థమైంది కదా. ఒక్క మాటలో చెప్పాలి అంటే కోర్ట్ అరెస్ట్ను ఆటోమేటిక్గా చేయకూడదని, ప్రిలిమినరీ ఎంక్వైరీ ఉండాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇది చాలా కాంట్రవర్షియల్గా అయిపోయి ఆ తర్వాత ప్రభుత్వం పార్లమెంటులో అమెండ్మెంట్ చేసి పాత చట్టం ప్రకారమే జరిగేటట్లు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 70th క్వశ్చన్. The Shuddhi movement to bring back the people who transformed their religion to Islam and Christianity from Hinduism was started by. హిందూ మతం నుంచి తమ మతానికి ఇస్లాం మరియు క్రైస్తవ మతంలోకి మార్చుకున్న ప్రజలను తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడానికి శుద్ధి ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్స్: బ్రహ్మ సమాజ్, సత్యశోధక్ సమాజ్, రామకృష్ణ మిషన్, ఆర్య సమాజ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆర్య సమాజ్. ఆర్య సమాజ్ హ్యాస్ స్టార్టెడ్ టు బ్రింగ్ బ్యాక్ ది కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఆర్ ముస్లిమ్స్.
బ్యాక్ ఇంటూ హిందూయిజం. ఇది డీటెయిల్‌గా చూద్దాము. శుద్ధి మూవ్‌మెంట్ ఆర్ ఆర్య సమాజ్‌ని ఎవరు స్థాపించారు అంటే స్వామి దయానంద్ సరస్వతి గారు ఇన్ ద ఇయర్ 1875లో ఆర్య సమాజ్‌ని స్వామి దయానంద్ సరస్వతి గారు స్థాపించారు. దీని మెయిన్ ఉద్దేశ్యం ఏంటి అంటే ఎవరైతే హిందూస్ ఉంటారో వాళ్ళు లేట్ 19th అండ్ ఎర్లీ 20th సెంచరీస్‌లలో ముస్లిమ్స్ గాను, క్రిస్టియన్స్ గాను కన్వర్ట్ అయిపోతూ ఉంటే వాళ్ళని మళ్ళీ శుద్ధి చేసి మన హిందూయిజంలోకే చేంజ్ చేయాలి అని వాళ్ళు భావించి ఈ ఆర్య సమాజ్‌ని స్థాపించారు. అర్థమైంది కదా! ఆబ్జెక్టివ్ ద ప్రైమరీ గోల్ వాస్ టు బ్రింగ్ బ్యాక్ ఇండివిడ్యువల్స్ టు హిందూయిజం who had previously converted to other religions, specifically Islam and Christianity. Method, it involved a ritual of purification shuddhi to facilitate their return to the Hindu fold, aiming to strengthen and reform Hindu society during the late 19th and early 20th century. ఈ రోజుటి 5 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఐ హోప్ యూ గైస్ హ్యాడ్ అండర్స్టూడ్ వాట్ ఎవర్ ఐ హ్యాడ్ టోల్డ్ టుడే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఎక్కడ ఏదైనా టాపిక్ అయినా ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్‌లో మెన్షన్ చేయండి. నేను అడ్రస్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతూ ఉంటే ఈ వీడియోస్‌ని వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ దెమ్ ఆల్సో. థ్యాంక్ యూ.